సభాయ నమః. మనిషి జీవితంలో ప్రధానంగా కోరుకునే కోరికలు రెండు. ఒకటి బాగా డబ్బు సంపాదించాలి, రెండవది ఎక్కువ కాలం బ్రతకాలి. ఈ రెండిట్లో ఆంతర్యం చాలా ఉంది, కానీ రెండు సమంజసమైంది కాదంటలేదు. కానీ ఎలా? డబ్బు బాగా సంపాదించాలంటే సక్రమమైన మార్గం అయితే ప్రమాదం, అది అక్రమమైన మార్గం అయితే ఆ డబ్బులోనే ఉంది జబ్బు, మనిషిని అధపాతాళాన్ని తీసుకుపోతుంది. ఏ డబ్బు అయితే అక్రమంగా ఆర్జన చేసినట్లయితే. రెండవది ఆరోగ్యంగా ఉంది, ఎక్కువ కాలం బ్రతకాలి. ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకోవడం కన్నా ఆరోగ్యంగా బ్రతకాలి అని కోరుకోవాలి మనిషి. భగవంతుడు ప్రత్యక్షం ఏ వరం కావాలో కోరుకోమంటే నేను 100 ఏళ్ళు బ్రతకాలి, 200 ఏళ్ళు బ్రతకాలి కాదు, నేను బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి. మన ప్రాచీన సంప్రదాయం ఏం తెలుసా? ఏం కోరుకుంటారు? ఏమంటారంటే మనిషి బ్రతికినప్పుడు ఇతరులు చేయి చాచకుండా తాను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. అలాంటి జీవితాన్ని కావాలంటే మనిషి ముందు చూసుకోవాల్సింది ఆరోగ్యాన్ని. ఆ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మన సంప్రదాయం ఏం చెప్తుందంటే అనాయాసేన మరణం వినాదైనేన జీవితం. ఇంతకన్నా మనిషి కావాల్సిన ఏం చెప్పండి? మరణం చేయటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా పోవడం అనేది అనాయాసేన మరణం. బ్రతికినంతకాలం గంజో ఏదో ఒకటి ఇతరుల మీద ఆధారపడకుండా తాను చేసుకొని తినగలిగినటువంటి ఆరోగ్యం ఉండటం. అటువంటి ఆరోగ్యం ఎలా వస్తుంది? చాలామందికి తెలియనిది. ఆరోగ్యానికి ప్రధానంగా ఒకడు ఉంటాడు, ఆ శక్తి సూర్య శక్తి. అందుకనే వేదాలు చెబుతున్నాయి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మరి డబ్బు ధనం ఇచ్చేత్ హృతాశన. డబ్బు కావాలంటే అగ్నిదేవుడిని ఆరాధించు, ఆరోగ్యం కావాలంటే సూర్యుని ఆరాధించు. ఇద్దరిని ఆరాధించడం కష్టం. సూర్యుని ఆరాధిస్తే రెండు వస్తాయి. అగ్నిని ఆరాధిస్తే డబ్బు వస్తుంది, ఆరోగ్యం రాదు. సూర్యుని ఆరాధిస్తే డబుల్ ధమాకా. అటువంటి సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి? సూర్యుడికి ఆదిత్యుడిని ఎందుకు పిలిచారు అంటే మన ప్రాచీన సంప్రదాయాలన్నీ కూడా మనం కొట్టిపారేస్తుంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, సంధ్యా సమయం తర్వాత పడుకోకూడదు. ఇవన్నీ ఎందుకు నియమాలు పెట్టారు? ఇప్పుడు తరం వాళ్ళైతే వీళ్ళకి 11 అయితే కానీ సూర్యోదయం కాదు. అర్ధరాత్రి ఎప్పుడో 1 గంటకు 2 గంటలు పడుకుంటారు కనుక తెల్లవారి 11 గంటలకు లేవరు. అందుకనే చూడండి, ఇప్పుడు ఉండేటువంటి తరం వాళ్ళు బాగా డబ్బు సంపాదించి వచ్చామో కానీ మేధాశక్తితో ఆరోగ్యంగా ఉండలేరు, సంతాన భాగ్యం పొందలేరు. వాళ్ళు సంపాదించే డబ్బు అంతా డాక్టర్లకి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి సరిపోతుంది. ఎందువలన? వీళ్ళు ఆధునికమైనటువంటి విద్యా విధానాన్ని పొందగలిగారే కానీ ప్రాచీనమైనటువంటి మన భారతీయ సంస్కృతిలో మహర్షులు మనకు ప్రతిపాదించినటువంటి వాటిని తృణీకరించారు. దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చింది. ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవమన్నారు? ఉదయాన్నే త్వరగా పడుకుని త్వరగా లేయి, గో టు ఎర్లీ, గెటప్ ఎర్లీ. ఎందుకంటే సూర్యోదయంలో సూర్యుని చూడటం వల్ల మనకి ఆరోగ్యం బాగా వస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే విటమిన్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది విటమిన్ డి. ఇది మనకి సూర్యుడి నుంచి వస్తుంది. అది ఎముకలకి, మొత్తం ఆరోగ్యానికి కూడా బలమైనటువంటి శక్తిని ఇస్తుంది. అందుకనే పాతకాలం ఏం చేసేవారంటే చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఉదయం పూట సూర్యోదయం సందర్భంలో సూర్యుని కిరణాలు, దాన్నే FIR రేస్ అంటారు, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, సుదూర మౌలిక కిరణాలు. అది సంధ్యా సమయంలో కూడా వస్తుంది. అందుకని ఆ 2 సమయంలో మనిషి నిద్రపోరాదు. సూర్య నమస్కారాలు ఎందుకు ప్రతిపాదించారంటే ఈ రకంగా అయినా సరే శరీరంలోకి సూర్యుని యొక్క కిరణాలు ప్రసరింపజేసి మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి. అదే ఇప్పుడు మనం ఆధునిక వైద్య విజ్ఞానం ద్వారా బాగా డబ్బు సంపాదించి ఎక్కువ కాలం బ్రతకాలని చూసినాము. కానీ ఎంతమంది చూడండి, ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళందరూ ఎక్కువ రోగాలతో బ్రతుకుతున్నారు. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఇవన్నీ పోయినాయి. కారణం
వాటిని పొందటానికి తగినటువంటి మనం పెద్దలకు నమస్కరించటం ఇవన్నీ కనుమరుగైపోయింది. కనుక ఎక్కువ కాలం బ్రతకొచ్చు మనిషి ఆధునిక వైద్యంతో, కానీ దీర్ఘకాల రోగాలతో ఉండాలి. డయాబెటీస్, షుగర్ ఇట్లాంటివి చూడండి, ఇవి వీటితో ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక మనిషి ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి ఉండేటువంటి మహర్షులు ప్రతిపాదించినటువంటి ఆదిత్యుని మర్చిపోకుండా సేవించాలి. ఆదిత్యుని యొక్క అనుగ్రహం, సూర్య అనుగ్రహం వల్ల మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తాడనేది మన మహర్షులు చెప్పారు. దాన్నే రామాయణ మహాభారతాలు కూడా మనం చూడొచ్చు. అది ఆదిత్యుని యొక్క గొప్పతనం ఏంది అనే దాన్ని అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం అనే దాంట్లో స్తోత్రంలో మనకి తెలియజేశాడు. ఈనాడు నేను ఎంచుకున్నటువంటి అంశం కూడా ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం వల్ల ప్రయోజనం ఏంది అంటే, ఆదిత్యని మనం ఎందుకు సేవించాలి అనేది కేవలం వైదికంగానే కాకుండా వైజ్ఞానిక పరంగా, ఎందుకంటే మనం సైంటిఫిక్గా ఉంటే కానీ నమ్మం. దౌర్భాగ్యం. ప్రతివాడు ప్రశ్నించే ఇది సైంటిఫిక్గా కరెక్టా, సైంటిఫిక్ అయితే ఓకే అంటాడు. ప్రతిదీ సైంటిఫిక్ అనేది తెలియదు. అది తెలియజేయటమే మన తరం వారి యొక్క ప్రధాన బాధ్యత. ఆ రకంగా తెలియజేసి మనం రానున్న తరాన్ని మన ప్రాచీన సంప్రదాయాలు, వేద ధర్మాలను పాటించేటట్టు చేద్దామని చెప్పుకుంటూ, శ్రేయకాంతాయ కళ్యాణ నదే నదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్య హృదయం అనే అంశంలో ప్రధానంగా మనం సూర్యుడిని ప్రార్థించడం అవసరం. అందుకనే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ప్రపంచంలో ప్రాణికోటికి ప్రాణాధార శక్తినిచ్చేటువంటి ప్రభాకరుడు ప్రత్యక్ష దైవము. ఇతర దేవతలు భావనాగమ్యులు, వారు భావనాశక్తితో ధ్యానించి ఆరాధించవలసిన వారు. కనుక సామాన్యులకు సాధ్యం కాదు. కానీ ప్రత్యక్షంగా కనిపించే ఆ సూర్య భగవాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆరాధించవచ్చు. అందుకే సూర్య ప్రత్యక్ష దేవత అన్నారు. సూర్యుడు మనకు కనపడేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి దేవుడు. సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశాన్ని, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపజేసే ఆదిత్య హృదయాన్ని వివరించేటువంటి స్తోత్రజాలం ఈ ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అంటే సూర్యుడు, కానీ సూర్యుడికి సవిత, రవి, ఆర్కుడు, భాస్కరుడు, భానుడు, దినమణి, దినకరుడు, దివాకరుడు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ సూర్యుని గుణగణాలను, శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పడ్డవే. ఒక్కొక్క పేరులో ఒక్కొక్క విశిష్ట గుణం మనకు కనపడుతూ ఉంటుంది. వీటిలో ఆదిత్యనామం స్తోత్రకర్త అయినటువంటి మరి వాల్మీకి మహర్షికి బాగా నచ్చింది. అందువల్లే దీనికి ఆదిత్య హృదయం అనే పేరు కూడా వచ్చింది. ఆదిత్యులు 12 మంది, వీరిలో విష్ణువు కూడా ఒకడు. ఆదిత్యానాం మహావిష్ణువు అన్నాడు. ఆదిత్యానాం అహం విష్ణువు అని గతాచార్యుడు చెప్పడం ఉద్దేశం కూడా ద్వాదశాదిత్యుల్లో ఆయన ఒకడు. ప్రధాన స్థానం విష్ణువును ఉద్దేశించి చెప్పబడిన స్తోత్రం ఒకటి చేయట. దీనికి ఆదిత్య హృదయం అనే పేరు సార్థకమైంది. దీన్ని స్తోత్రమని చెప్పక హృదయమని చెప్పడంలో ఉద్దేశం చూడండి. అన్నిటికీ స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం, కనకదారా స్తోత్రం, ఇట్లా పేర్లు ఉన్నాయి. కానీ ఆదిత్య స్తోత్రం చెప్పాలి, ఆదిత్య హృదయం అన్నాడు. ఎందుకని? అదే నిజానికి మనకు కావలసిన కాంతిని, శాంతిని, నిలకడను, సరసతను, హాయిని, స్థాయిని ప్రసాదించేటువంటి సామర్థ్యం ఆదిత్య హృదయంలోనే ఉంది. సామాన్యంగా ఆదిత్య శబ్దానికి అదితి పుత్రుడు అనే అర్థం చెప్పుకుంటుంటారు. దితి సంతానాన్ని దైత్యులు, అదితి సంతానాన్ని ఆదిత్యులు అంటుంటారు. మరి దితి శబ్దానికి దైన్యం అనే అర్థం కూడా ఉంది. దైన్యరహిత్యం వలన ఆవిర్భించే తేజోమూర్తి ఆదిత్యుడు. సర్వకాల సర్వావస్థల యందు నిశ్చితంగా గగన వీధిని సంచరించే ప్రభాపుంజం ఆదిత్య హృదయం. ఆదిత్యుని హృదయాన్ని అవగాహన చేసుకోగలిగితే అనంతమైనటువంటి జ్ఞానాన్ని సొంతం చేసుకున్నట్టే. కనుకనే ఏం చెప్పబడుతుంది వేదాలు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని శృతి విశారదులు పారవశ్యంలో పొంగిపోయారు. సూర్యమండల మధ్యస్థైన మహాత్రిపుర సుందరి మనసా దర్శించిన పరమేశ్వరి పరాయణులు కూడా ప్రభాకరుడి ప్రాభవాన్నే ప్రకటించారు. ఆకాశంలో నిర్విరామంగా వెలుగులతో పెరుగుతున్న ఆదిత్యుడే త్రిసంధ్యలలో కూడా జ్యోతిర్విధులు ఆరాధిస్తారు.
వేదమాత అయిన గాయత్రి మంత్రంలో సవితృ దేవత యొక్క వరేణ్య వైభవమే వివరింపబడినది. దివ్యనామ సహస్రమైన విష్ణు సహస్రనామంలో కూడా ఆదిత్యుడు జ్యోతిరాదిత్యుడై భాసిస్తాడు. ఇంతటి అమోఘమైనటువంటి సూర్య తేజస్సును 31 శ్లోకాలతో పుణ్యశ్లోకుడైన వాల్మీకి మనకు అందించడం మన అదృష్టం కదా. ఇంత సులభ సూత్రంగా వేదాంత శాస్త్రమంత్రా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ దాని జోలికి మనం వెళ్ళకపోవడం మన దురదృష్టం. చూడండి, వాల్మీకి రామాయణంలో ఆదిత్యగ్రహం ఎలా ప్రవేశించింది? రామాయణ కథానాయకుడు రాముడు సూర్యవంశంలో పుట్టినవాడు. పట్టపగలు మిట్ట మధ్యాహ్న వేళపు వేళ రామజననం జరిగింది. ఆ కారణంగా కాలోచితుడైన రావణుడు ఆయనలో వైరం పెట్టుకున్నాడు. సామదాన భేదాలు ఫలించలేదు. కోదండపాణి దండపాణియే రణరంగంలోకి దూకాడు. రావణుడు నిశాచరుడు, అంటే చీకటిలో ప్రపంచాన్ని ఆవరించి చిన్మయానందంలో ఓడలాడవలసిన ప్రాణికోటిని నిర్దాక్షిణ్యంగా పీడించి వేధించేటువంటి స్వభావం గలవాడు. తనకిగాక తన తోటి మానవ కోటి కూడా కంటకప్రాయంగా ఉండే రావణ సంహరించడానికి రాముడు సర్వప్రహరణాయుధాలతో సమరము సాగించాడు. అమోఘమైన తపశ్శక్తితో పరమేశ్వరుని అనుగ్రహం పొందిన రావణుడిని సంహరించడానికి సులభం కాదు సుమి. రణరంగంలో అలసిపోయిన రావణుడు ధైర్యంతో ఎదుర్కొంటున్నాడు. అతను ఎలా సంహరించడం అని రాముడు తీవ్రంగా ఆలోచనలో పడినప్పుడు అప్రతిమానమైన రావణ యుద్ధం చూసేందుకు అంతరిక్షంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు అందరూ వచ్చారు. వాళ్ళు రావణుని యొక్క రామరావణ యుద్ధం గురించి ఎలా వర్ణించారో తెలుసా? గగనం గగనాకారం సాగరం సాగరోపర్మః రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా. రామరావణల యొక్క యుద్ధం ఎలా ఉందంటే ఆకాశం ఎలా ఉంటుంది, ఆకాశంలా ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుంది, సముద్రంలా ఉంటుంది. రామరావణుల యుద్ధం రామరావణలాగానే ఉంది. అట్లా పోల్చారు మన మహర్షులు. మరి వారిలో అగస్త్య మహర్షి కూడా చూడటానికి వచ్చాడు. ఆలోచనలో మునిగున్న శ్రీరామచంద్రుడి ముఖారవిందం చూసినటువంటి అగస్త్య మహర్షి క్రిందికి దిగి వచ్చాడు. ఏకాంతంగా రాముని చెంతకు చేరి కులదేవత పరదేవత అయినటువంటి సూర్య భగవానుని ఆరాధించమని అనుగ్రహించి ఆదిత్య హృదయాన్ని అందించినటువంటి మహర్షి అగస్త్యుడు. రాముడు దాన్ని అందుకున్నాడు, ఆనందిస్తాడు, ఆరాధించాడు. మరుక్షణంలోనే రామరావణ యుద్ధం ముగిసిపోతుంది. మరి ఇది వాల్మీకి రామాయణంలో 107వ సర్గంలో జరిగిన వృత్తాంతం. ఈ సర్గంలో మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి. దీనినే ఆదిత్య హృదయం అంటారు. రామరావణ యుద్ధంలో రామ విజయం, రావణుని పరాజయం అంటే ఇది చీకటి వెలుగుల పోరాటంలో వెలుగు గెలుపును చాటి చెబుతుంది. బహిరంతర తిమిరాన్ని ఛేదించి చిరంతర చైతన్యంలో నిత్య సత్య సందీప్తిని సాక్షాత్కరించుకునేందుకే ఈ ఆదిత్య హృదయం ఆనాడు రామాయణంలో ప్రధాన భాగమైంది. రామును ఆరాధించడానికి ముఖ్య కారణమైంది. ఈనాడు ప్రాణికోటికి ఆంతరంగిక జీవిత రంగంలో అలాగే ఉపకరిస్తుంది. ఇప్పుడు చూస్తే కృష్ణార్జున నిమిత్తంగా గీతామృతం ప్రవహించినట్లే అగస్త్య రామచంద్రులను ఆలంబనం చేసుకుని ఆదిత్య హృదయం ఆవిర్భవించింది. భారతంలో భగవద్గీత కృష్ణుడు అర్జునుకు ఉపదేశించాడు. రామాయణంలో ఆదిత్య హృదయం అగస్త్యుడు రామునికి ఉపదేశించాడు. చూడండి ఎంత చక్కటి విశ్లేషణ. ఈ రెండూ కూడా ఎక్కడ జరిగింది? రణరంగంలోనే జరిగింది. గమనించాల్సింది. ప్రపంచ శాంతికి, ఆత్మసంతృప్తికి మూలకంటకములైన భయభక్తులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయేమో అని కూడా మనం తెలుసుకోవచ్చు. వాల్మీకి రామాయణంలో ఇలాంటి స్తోత్రాలు ఎక్కువగా కనిపించవు. మహాభారతంలో కనపడతాయి కానీ, అది భగవద్గీత, విష్ణు సహస్రం కానీ మహాభారతంలో కనపడతాయి. రామాయణంలో ఒక ఆదిత్య హృదయమే. అసలు వాల్మీకి రామాయణం నుంచి ఒక మహాస్తోత్రం, మరి మంత్రరాజం, ఒక్కొక్క అక్షరం మహాపాతకాలను కూడా నశింపజేసే మహత్తరమైనటువంటి మంత్రం. అలాంటి మంత్రశక్తితో గాయత్రి బీజ సమ్మిళితంగా రచించిన రామాయణంలో చోటు చేసుకున్నటువంటి ఈ స్తోత్రం ఉందే ఆదిత్య హృదయం ఎంత ప్రశస్తమైనదో ఊహించాల్సింది. కానీ మామూలు మాటలతో వివరించడం సాధ్యం కాదు. ఆదిత్య హృదయంలో 31 శ్లోకాల్లో సర్గ సమాప్తిని సూచించే చివరిదైన శ్లోకాన్ని శాంతిపాఠంగా భావిస్తే 30 శ్లోకాలు మిగులుతాయి. ఇందులో మొదటి 9 శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూర్చుతాయి. చివరి 9 స్తోత్రాలు ప్రాశస్త్యము, ఫలశ్రుతి మొదలైన వాటితో ముగింపును సూచిస్తాయి. ఇలా మొదటి 9, చివరి 9 శ్లోకాలు మినహాయిస్తే మధ్య 12 శ్లోకాలు కేవలం స్తుతి విభాగానికి చెందినవే. ఈ 12 శ్లోకాలు చూడండి 12 ఆదిత్యుల ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా ఈ స్థుతికి మధ్య భాగంలో ద్వాదశాన్నమోస్తుతే అనే ఒక నమోవాకం కూడా వినపడుతుంది. ఒక విధంగా చూస్తే ఈ నమోవాకం ఈ సూర్యానువాకానికి సంధి స్థలంగా కనపడుతుంది.
పూర్వ భాగంలో భాస్కరుని ప్రభావ వైభవాలను ప్రకటించే దివ్య నామ సంకీర్తనం వినిపిస్తుంది కదా. ఉత్తర భాగంలో నమోవాక పురస్సరంగా ఆరాధ్య దేవతకు అంజలి అర్పించడం కనిపిస్తుంది. కావున మొదటి 6 శ్లోకాలు స్తుతికి చెందినవని, తర్వాత 6 శ్లోకాలు నుతికి చెందినవని భావించినా తప్పులేదు. రుద్ర ప్రశ్నలోని నమక చమకాల వలె ఆదిత్య హృదయంలో ఈ 2 భాగాలు అందులోని శబ్దాలకు శృతి గౌరవాన్ని సంక్రమింపజేశాయి. ఈ విధంగా ఆదిత్య హృదయంలోని మంత్రభాగం సర్గ మధ్యలో స్తోత్ర హృదయంలో సంపుటీకరించబడినది. ప్రతి స్తోత్రానికి కూడా ఆనుష్టంగికంగా ఉండేటువంటి అంగన్యాస కరన్యాసాలు కూడా ఈ స్తోత్రం సర్వసమగ్రమైనది. స్తోత్రం చదివేటప్పుడు సామాన్య ధరాతల నుండి మనసు క్రమంగా భూర్భువస్వర లోకాలకు పయనించి మహత్తరమైనటువంటి సత్యాన్ని సాక్షాత్కరించుకొని మరలా పుడమికి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ స్తోత్రం ఆరంభమే చూడండి, తతో యుద్ధ పరిశ్రాంతం అనే చరణంతో ఆరంభమవుతుంది. ఇందులో మొదటి పదం సుందరకాండంలోని మొదటి పదం కావడం గమనించదగిన విషయం. తదీయమైన ఈ పదాన్ని అన్వేషిస్తూ వెళుతాడు ఈ సీతా తత్వార్థ కోవిదుడు హనుమంతుడు. తత్వమసి యత్తత్పదమనుత్తమం చితిస్తత్పదార్థ లక్ష్యార్థ మొదలైన సూక్తులతో కీర్తించబడిన తత్వార్థమే ఈ తత్తహ అనే శబ్దం స్ఫురిస్తుంది. ఆదిత్య హృదయంలో మొదటి 2 శ్లోకాలు స్తోత్ర సందర్భాన్ని వివరిస్తాయి. అంటే ఎట్లా? అగస్త్యుడు రాముని సమీపించడం ఈ 2 శ్లోకాలకు తాత్పర్యం. 3వ శ్లోకం అగస్త్య మహర్షి యొక్క సంబోధనంతో ఆరంభమవుతుంది. ఏమని? రామ రామ మహాబాహో అని అగస్త్యుడు ఆజానుబాహువైన శ్రీరామచంద్రుని సంబోధిస్తాడు. రణరంగంలో రావణ సంహారం కోసం తన పరాక్రమాన్ని సద్వినియోగం చేస్తున్న రాముడిని మహాబాహువుని సంబోధనలు తప్పేమైనా ఉందా? చాలా ఔచిత్యం ఉంది. అంతకుమించిన ఔన్నత్యం రామ అని 2 సార్లు రామశబ్దాన్ని ఉచ్చరించడంలో ధ్వన్యాత్మకం దాగి ఉన్నది. బాల్యంలోనే రాఘవరాముడు భార్గవరాముడిని నిర్జించి అతని తేజస్సు తనలో లయింపజేసుకున్నాడు కాబట్టి రాముని యొక్క పరాక్రమం, దశరథ రాముని యొక్క దాక్షిణ్యం 2 నీలో మేళవించి ఉన్నాయి సుమ అని అగస్త్యుడు అది ఉద్దేశించే రామ అంటే దశరథ రామ పరశురామ 2 నీలోనూ ఉన్నాయి. నీవు కౌసల్య దశరథుల కన్నటి మామూలు రాముడు కాదు, చతుర్బాహువైన శ్రీ మహావిష్ణు తేజస్సు నీలో మూర్తిభవించున్న అని కూడా అగస్త్యుడు సూచిస్తుంటాడు. మహాబాహు అనే సంబోధనలో బాహువుల సంఖ్య సూచింపబడలేదు సుమి, వాటి మహత్తు మాత్రమే చెప్పబడింది. ఎదుట నిలబడి ఉన్న శత్రువు దశకంఠుడు, అతనికి 20 బాహువులు ఉన్నాయి. అన్ని బాహువులున్నా రామచంద్రుడు 2 బాహువులలో ఉన్న మహత్వం అతనిలో లేదు. భూర్భువస్వర లోకాలను మించినది మహర్లోకం. ఆదిత్యుడు దానికి అధిపతి. మహా ఇది బ్రహ్మ అన్న తైత్రీయ సూక్తిని బట్టి పరబ్రహ్మ యొక్క బాహుపరాక్రమం రామునిలో ఉన్నదని మహాబాహు అనే సంబోధన తెలియపరుస్తుంది. మహ ఇత్యాదిత్య అన్న శృతివాక్యం సూర్యశక్తి రామబాహువుల్లో ఉన్నదని కూడా స్ఫురింపజేస్తుంది. ఈ సంబోధనతనే ఆదిత్య హృదయంలోని మంత్రశక్తి ప్రారంభమవుతుంది. ధ్వన్యాత్మకమైనటువంటి ఈ సంబోధనకు తరువాత పరమరహస్యం, పరమ పురాతనమైన పరమార్థం మనం అగస్త్యుడు తెలియజేశాడు. ఈ పరమరహస్యం సంబోధనలోనూ ఉంది. 4వ శ్లోకం నుండి సూత్ర ప్రాశస్యం ఆరంభమవుతుంది. ఆదిత్య హృదయం పరమ పావనమైన స్తోత్రమట. అంతఃశత్రువులను నశింపజేసేటువంటిది, అంటే అరిషడ్వర్గాలను నశింపజేసే శక్తి ఈ స్తోత్రంలో ఉన్నది. దీనిని ఎవరైతే నిత్యం జపిస్తారో వారికి జయమే చేకూరుతుంది, శుభం కలుగుతుంది. అంటే లభించిన జయం, కూడిన శుభం కలకాలం నిలబడతాయి. మంగళకరమైన వస్తువులకన్నింటికీ మంగళాన్ని ప్రసాదించగలిగేటువంటి మహామంత్రం సకల పాపాలకు, చింతనలకు, చీకులను, శోకాన్ని ఉపహరించి ఆయుష్పించేటువంటి మంత్రం ఆదిత్య హృదయం. అరుణోదయ కిరణకాంతితో చతుర్దశ భువనాలను లాలించి పాలించే భాస్కరుణ్ణి దేవతలు, రాక్షసులు అందరూ ఏదో విధంగా ఆరాధిస్తారు. సూర్యుడు ఉదయించగానే అర్ఘ్యపాద్యాదులతో అంజలి ఘటిస్తూ దేవతలందరూ కూడా ప్రత్యక్ష దైవమైన ప్రభాకరునికి నమస్కరిస్తారు. ఈ ప్రాశస్త్యం తెలియని రాక్షసులు, తత్తుల్యులు నిద్రాముద్రలోనే సవితకు సాష్టాంగ నమస్కారం చేస్తారట. సూర్యుడు సర్వతోముఖుడు కావున ఏ దిక్కు నుండి నమస్కారం చేసినా ఆ మొక్కు ఆయనకే చెందుతుంది. ఇలాంటి సూర్యదేవతలను పూజించవలసినదని అగస్త్యుడు రామచంద్రునికి ఉపదేశించాడు. ఈ ఉపదేశ వాక్యం 6వ శ్లోకంలో 6 భాగాలుగా ఎలా పూజయస్వ అనే ఆదేశ పదానికి రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం
భాస్కరం భువనేశ్వరం అనే 6 పదాలు అంగన్యాస కరన్యాసాలతో షణ్ముఖ సంపదను సూచిస్తాయి. ఆదిత్య హృదయం అనే మంత్రానికి ఇది న్యాస భాగం. అంటే సూర్యుని ఉపదేశించిన తరువాత సకల దేవతలు ఈ భాస్కరలోనే మూర్తి భవించి ఉన్నారని అగస్త్య మహర్షి వివరించాడు. కరణములతో తేజోమూర్తిగా భాషించే భాస్కరుడు సర్వదేవతా స్వరూపుడు. దేవతలను రాక్షసులను సమభావంతో భాషించే సూర్యుడు సర్వదేవతా స్వరూపుడు అంటంలో ఉద్దేశం ఏంటంటే ఆయన సాత్వికమైన స్వభావమే. సూర్యకిరణంలో స్వతసిద్ధంగానే ఉన్నవారికి లేని వారికి రాజభవనాల్లో ఉండేవాళ్ళైనా పూరి గుడిసెలో ఉండేవాళ్ళైనా అందరికీ కాంతి సమానంగా వస్తుంది కదా. మరి ఒక విధంగా చూస్తే కోటల్లో కంటే కుటీరాల్లోని వారికే సూర్యకాంతి ఎక్కువ సూటిగా ప్రసరిస్తాయి. తన కిరణజాలంతో లోకబాంధవుడైనటువంటి సూర్యుడు సమస్త లోకాలను సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. కనుకనే బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు ముగ్గురు కూడా సూర్యకాంతిలోనే ఉన్నారంటారు. అంతేకాదు సుమి, శివకుమారుడైనటువంటి కుమారస్వామి కూడా ఇతడేనట. దివి నుండి భూకి దిగొచ్చిన దేవతలను స్కందుడిని భావించడంలో పొరపాటు లేదు. సూర్యుని యొక్క సర్వదేవాత్మకత్వం అంతటితో ఆగిందా? లేదు. ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు 8 మంది వసువులు, 2 అశ్విని దేవతలు, మరుద్గణాలు, సాధ్యులు అందరూ కూడా భాస్కరునికి ప్రతిరూపాలుగానే గోచరిస్తారు. వాన కురిపించేవాడు ఇంద్రుడు, కానీ సూర్య సహకారము లేనిదే ఇంద్రుడు ఆ పని చేయగలడా? అలాగే సకల సంపదలను ప్రసాదించే కుబేరుడు, ఆదివ్యాధులను పోగొట్టే అశ్విని కుమారులు, ప్రాణాలు పోసే ప్రజాపతి, ఆ ప్రాణాలను హరించే యముడు, వసుంధరను సస్యశ్యామనం చేసే చంద్రుడు, వసువులు ఆలోచనలిచ్చే మనువు, గాలి, నిప్పు, ఊపిరి, ఋతువులు, పగలు, రాత్రి, వెలుగు, వీటన్నిటికీ మూలాధారం ఎవరు? సూర్య భగవానుడు, ఆదిత్య హృదయుడు. ఈ పనులన్నీ యథావిధిగా జరుగుతూ ఉండటానికి ముఖ్య కారణం సూర్యరశ్మి యొక్క సహకారమే. అది గుర్తించాలి. ఆదిదేవుడైన సూర్యునికి ఆదిత్యనామం సర్వదా సార్థకమైనది. సర్వస్వం ప్రసవింపజేసేవాడు కూడా అతనికి సవిత అనే పేరు వచ్చింది అంటారు. ఎవ్వరూ చూడలేని చోట, ప్రవేశించలేని చోటులో కూడా సూర్యకిరణాలు చొచ్చుకుని పోతాయి. కాబట్టే సూర్యనామం సార్థకమైంది. ఆకాశంలో పయనిస్తూ ఉంటాడు కాబట్టి ఖగనామధేయం కూడా అతనికి సార్థకత. విశాలమైన రెక్కలతో వినివీధిలో సంచరించే గరుత్మంతుని కూడా ఖగరాజ్ అనే పేరుంది. గరుత్మంతునిలా సూర్యుడు కూడా ఆకాశ మార్గంలో సంచరిస్తూ అఖిల ప్రపంచానికి అమృతం పంచిపెడుతూ ప్రాణికోటిని పోషించేవాడు కాబట్టి గబస్తిమాన్ అని అనిపించుకున్నాడు. పసిడి వన్నెలతో మిస్సమిసలాడుతూ వెలిగిస్తూ పకటి వెలుగును వెలిగిస్తూ ఉంటాడు కాబట్టి స్వర్ణరేతస్కుడు అని కూడా పేరు. ఆకుపచ్చని గుర్రాలపై వెలుగుల స్వామి రాజటీవీతో విహరిస్తాడట. ఆయన గుర్రాలకు సప్తి అనే పేరు ఉంది. అంటే సప్తి నామధేయం గల 7 గుర్రాలపై పయనిస్తాడు కాబట్టి సప్తి అనే పేరు ఆయనకు వచ్చింది. సూర్యకాంతి సర్వలోక పర్వంగా ప్రజ్వలిస్తుంది. అందువలనే రథసప్తమిలో చూడండి, సూర్యపర్వంగా రూపొందించిన సూర్యకిరణాలను మరీచులని కూడా అంటారు. ఎండమావులకు కూడా మరీచికలని పేరుంది. సూర్యకిరణాలు శూన్యం నుండి వెలువడి సకల భువనాలను ప్రసరింపచేసే శక్తి చైతన్యం లాంటిది. కనుకనే శివశక్తి సామర్థ్యాన్ని సూర్యమండల మధ్యవర్తిగా భావించడం భావనాపరులకు అభీష్టం. సూర్యుని పేరు చెబితే చాలు, చీకటి చిన్నాభిన్నమై చెదిరిపోతుంది. చీకటిని చిలికి దానిలో నుంచి శివతత్వాన్ని నవనీతంగా, అంటే వెన్నలాగా వెలికి తీయడం కలిగినటువంటి దిట్ట. కాబట్టి సూర్యుని మహర్షులు శంభువుగా భావించారు. ఆయన త్వష్ట అట. త్వష్ట అంటే వడ్రంగి అని అర్థం. నిన్న మేము విశ్వకర్మ చెప్పినప్పుడు త్వష్ట ప్రజాపతి అన్న. ఆయన ప్రధాన వృత్తి వడ్రంగి, అది గుర్తుపెట్టుకోండి. తన కల్పనకు అనుగుణంగా దాన్ని కోసి మలిచి ఒకానొక రమణీయమైన ఆకృతిని సృష్టిస్తాడు. అలాగే సూర్యుడు కూడా ప్రాణుకు కావలసిన ప్రాణశక్తిని తగు మోతాదులో తగిన రీతిలో ప్రసాదించి వారికి పరిమిత లావణ్యాన్ని, అవయవ సౌష్ఠవాన్ని కూడా చేకూరుస్తాడు. అంతేకాదు సుమి, దేశకాలాలను కూడా ఇలానే నియమితం చేసి రేయింబవళ్లను, తిథులను, నక్షత్రాలను, మాసాలను, ఋతువులను, అయనాలను, సంవత్సరాలను కూడా కల్పిస్తాడు.
కనుక సూర్యుడు నిజమైన త్వష్ట, అంటే సృష్టికర్తలాగా. మరి కానీ ఈ త్వష్ట యొక్క ఆశయం వికసింపచేయటమే గాని నశింపచేయడం కాదు సుమి. వినాశనంలో కూడా వికాసాన్ని బీజరూపంలో ఇమర్చగల శక్తి అతని చైతన్య కిరణ రాశిలో మనకి కనబడుతుంది. అతడు హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ అని వేదాలు కీర్తించిన హిరణ్యగర్భుడు ఎవరో కాదు, సూర్యుడే. సృష్టికి ఆది ఆధారము కూడా ఈ హిరణ్యమే. ఈ హిరణ్యం సూర్యుని గర్భంలో పుష్కలంగా ఉంది. ఎంత కాళరాత్రి గడిచినా సూర్యుడు ఉదయించడంతో ఆశలు చిగురిస్తాయి. పసిడి కాంతితో ప్రకృతి పరిఢవిల్లుతుంది. శిశిరంలో ఉన్న చల్లదనం, మెత్తదనం, నైరాశ్యం, నిర్వేదం కూడా సూర్యుని వలనే కలుగుతాయి. మరి ఆ సూర్యుడే మండు వేసవిలో తపనుడై భూమిని తపింపజేస్తాడు. ఒకప్పుడు కాంతినిచ్చే భాస్కరుడు మరొకప్పుడు చైతన్యాన్ని ప్రసాదించి అంతఃతేజస్సును వెలయించే రవి అవుతాడు. అతని కడుపులో పసిడి ఉన్నట్లే అగ్ని కూడా ఉంటుంది. అదితి కన్నా అల్లారు బిడ్డ కాబట్టి అతడు ఎక్కడికి వెళితే అక్కడ వాయుమండలం అంతా కూడా పవిత్రమవుతుంది. శంఖ శబ్దంలో శం అంటే శుభం, ఖ శబ్దం ఆకాశవాచ్యం, అంటే సూర్యగమనం ఆకాశానికి పావనత్వాన్ని ప్రసాదిస్తుంది. అతడున్న చోట మంచు నిలవదు. మంచును హరించి మంచిని పెంచే మహనీయుడే సూర్యుడు. ఆకాశానికి అధిపతి కావడం వలన అతనికి వ్యోమనాథుడనే పేరు కూడా ఉంది. చీకటిని చీల్చుకొని వేదత్రయవాదాన్ని లోకత్రయకి వినిపిస్తూ, మేఘాలను మెరిపిస్తూ, వర్షాలను కురిపిస్తూ, నీళ్లతో నెయ్యం జరిపిస్తూ, వింధ్యాచలం మీద గంతులు వేస్తూ విహరిస్తూ ఉంటాడు. 1000 వెన్నెల వెలువేలుపు సూర్యదేవుడు కదా. కోపం వస్తే కాలాగ్నిలా మండిపడతాడు. ఆ మండలమే సూర్యమండలం. ఆ మండలం అతనికి జన్మకుండలి. అతడే ప్రభువు. పింగళ వర్ణంలో ప్రజలకు ప్రాణాలు పోసే సూరన్నా అవసరమని తోచినప్పుడు వాళ్ళని తపింపజేస్తాడు. లేనిదాన్ని సృష్టించగల శక్తి గలవాడు కనుకనే అతనికి కవినామం స్వార్థకమైంది. విశ్వరూపుడైన అతని దివ్య తేజస్సుతో రంజలని అంశం ఏమైనా ఉంటుందా? అన్ని భావాలకు, భవనాలకు, భువనాలకు, ఉద్భవాలకు కూడా అతడే కదా మూల కారణం. ఆహా! ఆకాశంలో కనిపించే చుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఆయన చెప్పు చేతులకు లొంగి నడుచుకుంటూనే ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలు ఒకే కాంతి వలయంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉండటం సూర్య శాసనానికి నిదర్శనం. అశ్వని, భరణి మొదలైనటువంటి నక్షత్రాలు 27, మిగిలినవి చుక్కలు. మరి కదలిక గల విగ్రహాలు, కదలకుండా ఉన్నటువంటి కనిపించే చుక్కలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా సూర్యమండలంలోని భాగాలు కదా. మన సూర్యుడు లాంటి సూర్యుడు అనేకులు బ్రహ్మాండంలో ఉన్నారు. ఆ సూర్యులందరికీ ఆది సూర్యుడు ఆదిత్యుడు. అలాంటి ఆదిత్యులు 12 మంది, వారిలో విష్ణు ప్రధానుడు అని చెప్పాం. ద్వాదశాదిత్యులో వెలిగే ద్వాదశాత్మ అందరికీ నమస్యుడు, ఆరాధ్యుడు, వంద్యుడు. మరి కాచిన బంగారు వన్నెతో కళకళలాడే అగ్నిదేవునికి నమస్కారం చెయ్యాలి. అందువల్ల సకల కార్య సమర్థుడైన విశ్వకర్మకు నమస్కారం చెయ్యాలి. బహిరంచర తిమిరాన్ని ఛేదించి కాంతిని ప్రసరింపజేసేటువంటి లోకసాక్షికి మనం ఉదయాన్నే నమస్కారం చేయాలి. అర్థం తెలియకుండా చదివినా కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రం ఉందే అనిర్వచమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మిగతా శ్లోకాలకు అర్థం తెలుసుండాలి, దీనికి అర్థంతో పనిలేదు, భావప్రధానంగా ఉండాలి. తెలిసినను మరియు తెలియకపోయినప్పటికీ ప్రకృతి శక్తుల యొక్క ప్రభావం మన మీద కనిపించినట్లే అక్షర రూపంలో ఆదికవి అందించినటువంటి అమోఘమైనటువంటి అస్త్రం అర్ధ నిరపేక్షంగా సార్థకమవుతుంది. ఇక అర్థం తెలుసుకుని ఆరాధిస్తే అపరిమేయమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది అనుభవం వల్లనే బోధపడుతుంది. కావున తర్క కుతర్కాలలో కాలయాపన చేయకండి. అమృతాయమానమైన అక్షరాల భారతిని ఆరాధించి ధరించవలసిన బాధ్యత మనది. మహర్షులు మనకు అందించినటువంటి ఆదిత్య హృదయాన్ని ప్రతి ఒక్కళ్ళం తెలుసుకొని, విని, అర్థం చేసుకొని, ఆచరించి ఆయన అనుగ్రహానికి పాత్రుడవుదామని కోరుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైः సత్కృతాయాస్తు మంగళం.